హాయ్ అండి. వెల్కమ్ టు వీరలక్ష్మి కిచెన్. ఈవేళ అయితే మనం స్పెషల్ ఏంటంటేనండి చేపలండి. చేపలు అయితే ఫ్రై అయితే చేయకపోతున్నానండి. అది చూడండి, ఈ కట్ట పెరుగులండి. ఫ్రైకి చాలా బాగుంటాయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. పెద్దగా ముళ్ళు ఏమి ఉండవండి ఇందులోని. తినటానికైతే చాలా రుచిగా ఉంటాయి. మా మనవలు అయితే ఈ చేపలు ఫ్రై చేసి పెట్టమన్నారండి. మా మనవలు ఒకటి వచ్చారు. నేనైతే ఫ్రై చేస్తున్నానండి. ఎలా చేస్తున్నాను మీరు అయితే చూడండి. ఇవి అయితే ఘాట్లు ఆ రెండు వైపులో కూడా నేనైతే ఘాట్లు అయితే పెట్టుకున్నానండి చేపలు. అదిగోనండి, ఇలా పెట్టుకోవాలి చేపలు ఘాట్లు. ఈ ఫ్రై అయితేనండి పప్పు చారులోకి సూపర్గా ఉంటుందండి. నంచుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను తగినంత ఉప్పు అయితే వేసుకున్నానండి. నేను కొద్దిగా 6 చెంచా పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. అందులోకి కారం అండి, తగినంత కారం అండి. ఉప్పు కారం మసాలాలు ఎక్కువగా పెట్టుకుంటేనండి అది పీల్చుకుంటుంది అన్నమాట. చేప పీల్చుకొని లోనికి వెళ్ళి అది బాగా పట్టితే టేస్ట్గా ఉంటుందండి. కారంగా పుల్లగా. నేనైతే ఓ చెంచా జీలకర్ర పొడి, ఓ చెంచానేమో ధనియాల పొడి, ఓ చెంచా అయితే మసాలా పొడి వేసుకున్నానండి. కొద్దిగా పెరుగు కూడా వేసుకుంటున్నాను చూడండి. అందులో నిమ్మకాయ కాయ పిండుకుంటున్నానండి. ఎప్పుడైతే పులుపు కారం ఉప్పు మసాలాలన్నీ చేపలకైతే మనం పెట్టించామో అది చేప అయితే టేస్ట్ వస్తుందండి. నీసు వాసనగా రాకుండా అల్లం ముక్క కూడా వేసుకున్నాం కదండి మనం. ఇప్పుడైతే మనం శుభ్రంగా మిశ్రమాన్ని శుభ్రంగా కలుపుకుందామండి. శుభ్రంగా కలుపుకొని చేపలకైతే పట్టించుకుందామండి. చుట్టూరు మా మామూలు చూడసారి ఎలా చూస్తున్నారో, ఎప్పుడైతే మనం తిందామా అని చూస్తున్నారు వాళ్ళు. అదిగోనండి, చక్కగా అలా పట్టించుకోవాలి. ముద్దగా పట్టించుకుంటే చేప అంతా పీల్చుకుంటుంది. ఇది మనం అయితే ఒక గంట సేపు మన పక్కన అయితే పెట్టుకుందామండి. గంట అయిపోయింది కదండి. ఆయిల్ అయితే పోసుకుంటున్నాను చూడండి. చేపలు అయితే పేర్చుకుంటున్నాను. అదిగోనండి, ఈ విధంగా మీరైతే చేపలు అయితే వేపుకుంటే చాలా బాగా వేగుతాయి అన్నమాట. అది అలా పెట్టుకోవాలి. మనమైతే స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. మంట ఎక్కువగా పెద్ద మంట పెట్టుకుంటే మరి చేప మాడిపోద్ది కానీ లోన ఉడకదండి. ఎప్పుడు వస్తే కొద్దిగా స్లో ఫ్లేమ్లోని పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అది చూసారా ఎంత చక్కగా ఫ్రై అయినాయో అవి. అది చేపలు అయితే చక్కగా ఫ్రై అయినాయి. ఏమంటే మీ సపోర్ట్ వల్ల అయితే నేను ఈ వీడియోలు చేస్తున్నానండి. ఈ నా వీడియోకి మీరు చూస్తున్నారు కూడా లైక్లు చేయండి. లైక్ చేస్తే నాకు కూడా మీ సపోర్ట్ వల్ల నేనైతే వీడియోలు అయితే చేయగలనండి. సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు లైక్ చేయండి. మీరు చేసిన సపోర్ట్ వల్ల అయితేనే నేను వీడియోలు అలా చేసుకుంటున్నానండి. లైక్ చేయండి, వీడియో నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్లో. నేనైతే ఇంకా ఇలాంటి ఎన్నో వంటలు చేసి అయితే పెడతానండి. మరి మీ ఎంకరేజ్మెంట్ వల్ల అయితేనే నేను ఇలాగ వంటలు అయితే చేస్తున్నానండి. ప్లీజ్ అండి. ఇప్పుడైతే మా మనవరాలు చేప అయితే తిని చూడండి. శుభ్రంగా నిమ్మకాయ అయితే పిండుకుంటుందండి. మా మనవరాలు అయితే స్మెల్కి చుట్టూరు వచ్చేసారు. అదిగోనండి, చూసారు ఇప్పుడు ఎలా ఉందో చెప్తుందండి. ఇప్పుడు దీన్ని అయితే పప్పుచారు వేసుకొని రైస్ వేసుకొని పప్పుచారులోని నంచుకొని చక్కగా తింటారండి. చూసారా ఎర్రగా ఎంత బాగా ఎగినాయో. సూపర్గా ఉందంటుందండి మా మనవరాలు. బాయ్ అండి.